సమాజం ఒక అద్భుతమైన ప్రదేశంగా మారాలి అనంటే చాణక్యుడు చెప్పిన ఈ 3 విషయాలు తప్పకుండా ప్రతి ఒక్కరూ అనుసరించాలి. మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా అండి? మాతృవత్ పరధారేషు. ఒక సొంత భార్య తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా మాతృభావనతో చూడటం. రెండవది పరద్రవ్యేషు లోష్ఠవత్. మన కానిది ఏ ధనము ఎవ్వరికున్నా సరే దాన్ని మనం చెత్తతో సమానంగా చూడటం. మనకి ఎంత ఇస్తే భగవంతుడు అది చాలండి, వేరే వాళ్ళ ద్రవ్యాలను కూడా వేరే వాళ్ళ నగదును కూడా మనకు కావాలి అని అనుకోకూడదు. ఇదే ఈర్ష, ద్వేషము, దీంతో వచ్చేదే లోభం, ఇది ఉండకూడదు. మూడో విషయం చెప్పాలా? ఆత్మవత్ సర్వభూతేషు. మనల్ని ఎదుటివాడు ఎలా అయితే ట్రీట్ చేయాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఎదుటి వాటిని కూడా మనం అలానే చూడటం అండి. ఈ 3 కానీ మనం చేస్తే ఈ సమాజం ఎంత గొప్ప ప్రదేశం అవుతుంది, ఎంత సుఖంగా మారుతుంది చెప్పండి. హరే కృష్ణ.